ఈ దిన వాక్య ధ్యానాంశం జాగ్రత్త. రెండవ భాగం ఉంటుంది. ఒక తండ్రికి గల ఇద్దరు కుమారులు చిన్నవాడు ఆస్తిలో తనకు రావలసిన వాటాను తీసుకొని ప్రేమగల తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి తన ఇష్టానుసారముగా బహు పాపిష్టి జీవితమును జీవించటం ప్రారంభించను. తాను కలిగి ఉన్న ఆస్తిని దుర్యాపారం వలన పాడు చేసుకునొచ్చుడు. తండ్రికి ఇంటికి దూరముగా ఉండి పాపములో మునిగి తేలుతూ జీవిస్తున్న ఈ జీవితం ఎంతో హాయిగా ఉందని భావించింది. ఒక వ్యక్తి పాపములో జీవించినంత కాలము, శరీరమును సుఖభోగాలతో నింపుకున్నంత కాలము, పాపిష్టి స్నేహితులతో తిరిగినంత కాలము ఆ జీవితం అతనికి చాలా హాయిగా అనిపించవచ్చు. కానీ గమనించండి, ఈ విధముగా పాపములో జీవించే వ్యక్తి ఒక సత్యాన్ని విస్మరిస్తున్నాడు. పాపిష్టి జీవితం హాయిగా ఉందని అందులోనే జీవిస్తూ ఉంటే అది అంతటితో ముగిసిపోదు. తర్వాత వ్యక్తి జీవితంలో రెండవ భాగము తప్పక ప్రారంభమవుతుంది. పాపముతో ముడిపెట్టుకుని జీవించే వ్యక్తి ఆ తర్వాత రెండవ భాగాన్ని తప్పక రుచి చూడవలసి వస్తుంది. పాపము ఆ వ్యక్తిని చేతకాని వానిగాను భ్రష్టునిగాను మార్చివేసి తన జీవితంలో ఆటలాడటం మొదలు పెడుతుంది. ఇదే రీతిగా ఆ చిన్నవాని జీవితంలో కూడా రెండవ భాగము చోటు చేసుకుంది. తండ్రి నుంచి ఇంటి నుంచి దూరంగా వెళ్ళి పాపములు జీవిస్తూ చాలా హాయిగా ఉందని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ పాపమే తన జీవితంలో ఆటలాడటం మొదలుపెట్టింది. రెండవ భాగములో సమస్తాన్ని కోల్పోయి కరువుతో అల్లాడుతూ తినడానికి తిండి లేని దిక్కుమాలిన స్థితికి చేరుకున్నాడు. నా తండ్రి ఇంట్లో పనివారే కడుపు నిండా భోజనం చేస్తున్నారే కానీ ఏమిటి ఈ నా బ్రతుకు తండ్రి ప్రేమను అనురాగాన్ని కాదనుకొని పాపాన్ని నమ్ముకొని పాపానికి అమ్ముకుంటే అది నాకు దిక్కుమాలిన జీవితాన్ని చిచ్చి ఇటువంటి జీవితమున నాకు వద్దని గ్రహించినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు ఆ చిన్నవాడు తన తండ్రి యొద్దకు తిరిగి రాగా ఆ తండ్రి పాడైపోయిన తన కుమారుని క్షమించి తిరిగి చేర్చుకొనెను. సహోదరుడా, మీ జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుని ఒకవేళ చిన్నవాని వలె దారి తప్పి దేవునికి దూరంగా పాపములో జీవిస్తున్నట్లయితే మీరు రెండవ భాగానికి చేరక మునిపే, ఆ పాపము మీ జీవితముతో ఆటలాడక మునిపే దేవుని చెంతకు చేరి ఆయన క్షమాపణను వేడుకొని మీ జీవితాన్ని సరిదిద్దుకోమని మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇప్పటికే పాపములో జీవించి సమస్తాన్ని కోల్పోయి రెండవ భాగానికి చేరుకున్నట్లయితే గత కాలములో మీరు జరిగించిన పాపిష్టి క్రియలు మీ జీవితమును ఆటలాడుతున్నట్లయితే అందులోనే మీ జీవితాన్ని కొనసాగించవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ప్రేమించి క్షమించే దేవుడు యేసు ఉన్నాడు. మీ పాపములన్నిటినీ తన మీద వేసుకొని తన రక్తమంతటిని ధారపోసి ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఉన్నాడు. మీరు ఉన్నపాటున ఆయన వద్దకు వచ్చి మీ పాపములు ఒప్పుకొని ఆయన క్షమాపణను వేడుకుంటే ఆయన మీ మీద కనికరపడి మీ పాపములన్నిటినీ తన రక్తముతో కడిగి మిమ్ములను పరిశుద్ధముగాను నీతిమంతులుగాను తీర్చిదిద్దడానికి సమర్థుడు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.